ఎగ్జాంపుల్ ఆన్ డ్రాపబుల్ మెథడ్ ఇన్ jQuery UI. నువ్వు చూడండి, jQuery UIలో డ్రాపబుల్ అనే మెథడ్ ఉంది. ఆ డ్రాపబుల్ మెథడ్ని మనం డ్రాపబుల్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ HTML కోడ్ ఉంది, ఒకసారి చూడండి. HTML కోడ్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక డివిజన్ ట్యాగ్ని డిఫైన్ చేశాను. లెట్ us సే ఫస్ట్ డివిజన్ ట్యాగ్ వచ్చి ఇక్కడ చూడండి, బాడీ ట్యాగ్ కింద ఉంది కదా. సో div స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్ అని చెప్పి ఇది ఉంది కదండి. ఓకే, నెక్స్ట్ ఆ div ట్యాగ్ తర్వాత మరొక 3 divs ఉన్నాయండి. సో ఫస్ట్ div వచ్చి ID1, రెండోది వచ్చి ID2, మూడోది వచ్చి ID3. ఓకే, నో ఇక్కడ మనం ఏం రాసామంటే ఫస్ట్ దాంట్లో యూ కాంట్ డ్రాప్ హీర్ అని రాసాం, రెండో దాంట్లో టచ్ అని రాసాం, థర్డ్ వచ్చి ఫిట్ అని రాసాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు బ్రౌజర్లో చూడండి. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఇలాగా మీకు ఒక బాక్స్ వచ్చింది చూడండి. ఒకసారి ఫస్ట్ బాక్స్ వచ్చింది, ఫస్ట్ మనం చెప్పుకున్న div ఎలిమెంట్ అది. దాని కింద 3 బాక్సెస్ వచ్చాయి, యూ కాంట్ డ్రాప్ హియర్, రెండో బాక్స్ వచ్చి టచ్, మూడోది వచ్చి ఫిట్. ఇప్పుడు మనం ఈ డ్రాపబుల్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక్కడ నేను ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ div ఎలిమెంట్ అంటే ఫస్ట్ టాప్లో కనపడే div ఎలిమెంట్ ఉంది కదండి, ఆ div ఎలిమెంట్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాను, డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఆ div ఎలిమెంట్ని నేను డ్రాగ్ చేయాలంటే ఏ విధంగా రాయాలో చూడండి. సో మొదటి div ఎలిమెంట్ని నేను డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ వాంట్ టు డ్రాగ్ ఫస్ట్ div ఎలిమెంట్. సో ఫస్ట్ div ఎలిమెంట్ని నేను డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ div ఎలిమెంట్కి నేను ఐడి వాల్యూ, సో లెట్ us సే ఐడి ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఫస్ట్ అని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను మొదటి div ఎలిమెంట్ని డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మొదటి div ఎలిమెంట్ని నేను డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం రాస్తానంటే $, నా సెలెక్టర్ ఏంటంటే #first $#first డాట్. ఓకే, డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఏ మెథడ్ని కాల్ చేస్తున్నానంటే డ్రాగబుల్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నానండి. సో ఏ మెథడ్ని కాల్ చేశానో డ్రాగబుల్ మెథడ్. సో ఎప్పుడైతే డ్రాగబుల్ మెథడ్ని కాల్ చేశానో నేను ఆటోమేటిక్గా మొదటి div ఎలిమెంట్ని నేను డ్రాగ్ చేయగలను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ID1, ID2, ID3 అనే 3 డివిజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి. నేను వీటిలో ఈ మొదటి div ఎలిమెంట్ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను డ్రాపబుల్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. నేను డ్రాపబుల్ మెథడ్ చూడండి, $of అని చెప్పి #ID1 $#ID1 డాట్ డ్రాపబుల్. ఓకే, డాట్ డ్రాపబుల్ అని రాశానండి. ఓకే, ఈ డ్రాపబుల్ మెథడ్కి నేను ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో డ్రాపబుల్ అనే మెథడ్కి ఐ వాంట్ టు ప్రొవైడ్ వన్ ఆప్షన్. సో ఆప్షన్ వచ్చి నేను ఏం రాస్తున్నానంటే లెట్ us సే disabled:true అని రాశానండి. ఓకే, disabled:true అని రాసిన వెంటనే నాకేం జరుగుతుందంటే, ఓకే, disabled:true అని రాస్తే నాకు మీరు డ్రాగ్ చేసే div ఎలిమెంట్ని మొదటి డివిజన్ ఎలిమెంట్లో అంటే ID1 కలిగిన divలో మీరు డ్రాప్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, రెండో దానికి వచ్చి $ID2 డాట్ డ్రాపబుల్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే మీకు ఒక ఆప్షన్ ఉందండి. ఓకే, ఆప్షన్ పేరు వచ్చి టాలరెన్స్. ఆప్షన్ పేరు ఏంటండి టాలరెన్స్ కాలన్ ఏం రాస్తున్నానంటే టచ్ అని రాస్తున్నానండి, టాలరెన్స్ కాలన్ టచ్. అలాగే వన్ మోర్ ఆప్షన్ ఉందండి, ఆ ఆప్షన్ పేరు వచ్చి h/class అని చెప్పి నేను ఇక్కడ ఈ స్టైల్ ట్యాగ్లో ఒక స్టైల్ని డిఫైన్ చేశానండి. ఆ స్టైల్ పేరు ఏం పెట్టాను, ఒక క్లాస్ నేమ్ని డిఫైన్ చేశాను. క్లాస్ నేమ్ ఏం పెట్టాను చూడండి, ఫస్ట్ అని పెట్టాను. కాబట్టి h/class నేను ఏం రాస్తానంటే ఓకే విత్ ఇన్ డబుల్ కోట్స్లో జస్ట్ ఫస్ట్ అని రాస్తున్నాను, ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఈవెంట్ రాస్తున్నాను చూడండి. ఈ డ్రాపబుల్ అనే మెథడ్కి ఒక ఈవెంట్ ఉందండి. ఆ ఈవెంట్ పేరు వచ్చి డ్రాప్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే $of_this.text అని చెప్పి డ్రాప్డ్ అని రాస్తున్నానండి. $of_this.text డ్రాప్డ్. ఓకే, డ్రాప్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఈ ఫంక్షన్ అనే ఈ ఫంక్షన్ అనే మెథడ్ 2 ఆర్గ్యుమెంట్స్ని మీకు పారామీటర్స్గా తీసుకుంటుందండి. 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి ఈవెంట్, రెండోది వచ్చి UI. ఓకే, ఒకసారి మీకు కోడ్ చెప్పినప్పుడు అర్థమవుతుంది, జస్ట్ చూద్దరు కానీ జస్ట్ వెయిట్. అలాగే చూడండి,
సేమ్ కోడ్ నేను ఒకసారి కాపీ చేస్తున్నానండి. కాపీ చేసి మరొకసారి నేను పేస్ట్ చేస్తున్నాను. $## ఓకే ID3 డాట్ డ్రాపబుల్. టాలరెన్స్ కోలన్ మనం పైన ఏం రాసామండి, టాలరెన్స్ కోలన్ టచ్ అని రాసాం కదా. ఇప్పుడు టాలరెన్స్ కోలన్ ఓకే జస్ట్ వెయిట్ చూడండి, ఇక్కడ టాలరెన్స్ కోలన్ టచ్ అని రాసినప్పుడు ఈ టచ్ని కూడా మీరు ఖచ్చితంగా వితిన్ డబుల్ కోట్స్లో ఉంచాలి. ఓకే ఇక్కడ టాలరెన్స్ కోలన్ నేను ఏం రాస్తున్నానంటే ఫిట్ అని రాస్తున్నానండి. టాలరెన్స్ కోలన్ ఫిట్. ఓకే డ్రాపబుల్ అనే మెథడ్కి మనం 2 ఆప్షన్స్ ఒక ఈవెంట్ ఇచ్చాం. ఓకే ఆప్షన్స్ ఏంటంటే ఒక ఆప్షన్ వచ్చి డిజేబుల్డ్ అండి. డిజేబుల్డ్ అంటే నువ్వు డిజేబుల్డ్ అనే ID1కి డిజేబుల్డ్ ఇచ్చాం కాబట్టి మొదటి డివ్ ఎలిమెంట్లో నువ్వు డ్రాప్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే రెండో దాంట్లో నువ్వు డ్రాప్ చేయగలవు, అలాగే మూడో దాంట్లో కూడా డ్రాప్ చేయగలవు. టాలరెన్స్ కోలన్ టచ్ అంటే జస్ట్ మీరు దాన్ని మొదటి డివ్ ఎలిమెంట్ని మీరు రెండో దానికి టచ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు ఏమవుద్దంటే డ్రాప్ అవుతుందండి. సో అవుట్పుట్ చూద్దరు. కానీ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే రిఫ్రెష్ చేసిన వెంటనే చూడండి, నేను ఇక్కడ మొదటి బాక్స్ని ఫస్ట్ బాక్స్ ఉంది కదండి, ఈ ఫస్ట్ బాక్స్ని నేను ఏం చేస్తున్నానంటే డ్రాగ్ చేస్తున్నానండి. డ్రాగ్ చేసి ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్లోకి ఇక్కడ యూ కాన్ డ్రాప్ హియర్ అని ఉంది కదా, అందులోకి తీసుకొచ్చి డ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే సో డ్రాప్ చేయడానికి ట్రై చేసాం, కానీ ఇక్కడ ఇది డ్రాప్ అవుదండి. ఓకే ఇదే ఎలిమెంట్ని నేను మళ్ళీ రెండో బాక్స్లోకి జస్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ బాక్స్లోకి ఈ రెండో బాక్స్లోకి నేను డ్రాగ్ చేయడానికి ట్రై చేశాను. ఎప్పుడైతే మీకు రెండో బాక్స్ పైన మొదటి బాక్స్ వచ్చిందో మీకు ఫస్ట్ అనే క్లాస్ అప్లై అవుతుందండి. అప్లై అయ్యి నేను ఇక్కడ జస్ట్ డ్రాప్ చేసిన వెంటనే మీకు ఏమవుద్దంటే ఓకే చూడండి, ఇక్కడ డ్రాప్ చేసిన వెంటనే ఇలా టచ్ చేసిన వెంటనే మీకు డ్రాప్ అని ఈవెంట్ ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి మీకు డ్రాప్డ్ అని కూడా వస్తుందండి చూడండి. ఓకే సో ఇది టాలరెన్స్ కోలన్ టచ్ అంటే నువ్వు డ్రాగ్ చేసిన ఎలిమెంటు డ్రాప్ చేసే దానికి టచ్ చేసిన వెంటనే నీకు అది డ్రాప్ అయిపోయినట్టే. సో అప్పుడు డ్రాప్ అనే ఈవెంట్ ఫైర్ అయ్యి నీకు రెండో బాక్స్లోకి మెసేజ్ ఏమొస్తుందంటే డ్రాప్డ్ అని వస్తుందండి. ఓకే అదే మీరు ఒకవేళ మూడో బాక్స్ చూడండి, మూడో బాక్స్కి నేను టాలరెన్స్ కోలన్ ఫిట్ అని ఇచ్చాను. సో టాలరెన్స్ కోలన్ ఫిట్ అని ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి, ఈ మొదటి బాక్స్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే జస్ట్ నేను ఇలా ఉంచానండి, ఇది డ్రాప్ అవ్వలేదు. సో టాలరెన్స్ కోలన్ ఫిట్ అని రాశాను కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ బాక్స్ని తీసుకొచ్చి మీరు ఈ థర్డ్ బాక్స్లో లోపల ఉంచినప్పుడు మాత్రమే ఇది డ్రాప్ అవుతుందండి. ఓకే సో చూడండి, నేను ఎప్పుడైతే కర్సర్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసానో హెచ్ఓవర్ క్లాస్ అప్లై అయింది, అందువల్ల మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అయింది. ఇప్పుడు జస్ట్ నేను డ్రాప్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే డ్రాప్ అని ఈవెంట్ ఫైర్ అయ్యి ఆ ఫిట్ పోయి మీకు ఏమొస్తుందంటే డ్రాప్డ్ అని వస్తుందండి. ఓకే సో ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెబ్ పేజ్లో మీకు ఫస్ట్ బాక్స్లో కంట్రీస్ అండ్ సిటీస్ అని ఉంది, రెండో బాక్స్ పేరు కంట్రీస్, మూడోది వచ్చి సిటీస్. ఇలా 3 బాక్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు కంట్రీస్ అనే బాక్స్లో కంట్రీ ఐటమ్స్ ఉన్నాయి కదండి, నథింగ్ బట్ ఇండియా, యుఎస్ఏ, ఫ్రాన్స్, యూకే ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఇండియాని తీసుకెళ్ళి నేను కంట్రీస్ అనే బాక్స్లో డ్రాప్ చేయగలగాలి. ఒకవేళ ఇదే ఇండియాని తీసుకెళ్ళి నేను సిటీస్ అనే బాక్స్లో కనుక డ్రాప్ చేసినట్లయితే అది మీకు రివర్ట్ అయిపోవాలండి. ఓకే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రీస్ అనే బాక్స్లోకి కంట్రీ ఐటమ్స్ని, అలాగే సిటీస్ అనే బాక్స్లోకి సిటీ ఐటమ్స్ని మనం మూవ్ చేయగలగాలి. అలా మూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ చేయడానికి డ్రాగబుల్, ఓకే ఆ బాక్స్లో డ్రాప్ చేయడానికి డ్రాపబుల్ మెథడ్ని మనం కాల్ చేయాలి. సో డ్రాప్ చేసిన వెంటనే నీకేమవ్వాలంటే ఆ ఐటమ్ వచ్చి నీకు సెకండ్ బాక్స్కి యాడ్ అయిపోవాలి. చూడండి, కంట్రీస్ అండ్ సిటీస్ అని బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఉండే ఐటమ్స్ని, కంట్రీ ఐటమ్స్ని కంట్రీస్లోకి, సిటీస్ అనే ఐటమ్స్, నథింగ్ బట్ సిటీస్ ఏమున్నాయండి, ఫ్రాన్స్ అని, ప్యారిస్ అని, వాషింగ్టన్ అని, ఈ లండన్ అని ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ని సిటీస్ బాక్స్లోకి నువ్వు మూవ్ చేయగలగాలి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మూవ్ చేయడానికి డ్రాగబుల్, ఆ బాక్స్లో ఉంచడానికి నువ్వు డ్రాపబుల్ మెథడ్ని కాల్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కోడ్ ఒకసారి వెబ్ పేజ్లో ఈ కోడ్ చూద్దాం. చూడండి, ఈ కోడ్ ఏం రాశానంటే సింపుల్గా నేను ఫస్ట్ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను. డివ్ ఎలిమెంట్స్ తీసుకుని ఇక్కడ కంట్రీస్ అండ్ సిటీస్ అని పెట్టాను దీనికి.
ఓకే, సో ఏం పెట్టామంటే కంట్రీస్ అండ్ సిటీస్. జస్ట్ హెచ్ఆర్ ట్యాగ్ రాశాను. హెచ్ఆర్ ట్యాగ్ ఎందుకు రాసామంటే కంట్రీస్ అండ్ సిటీస్ తర్వాత జస్ట్ ఒక లైన్ వచ్చింది కదా, అలా లైన్ రావడానికి హార్జెంటల్ లైన్ రావడానికి నేను హెచ్ఆర్ ట్యాగ్ రాశాను. ఓకే, నా ఇప్పుడు ఈ కంట్రీస్ అండ్ సిటీస్ ఐటమ్స్కి నేను ఏం చేశానంటే అలా లిస్ట్ రావాలి కాబట్టి ఒక అన్ఆర్డర్ లిస్ట్ రాసానండి, అన్ఆర్డర్ లిస్ట్. సో అన్ఆర్డర్ లిస్ట్ వచ్చి రాసేటప్పటికి ఏమేమి రాశానండి, ఇండియా, యుఎస్ఏ, ఫ్రాన్స్, యూకే ఇవన్నీ రాశాను. రాసి నేను కంట్రీ ఉన్న చోట ఐడి వాల్యూ ఏమి ఇచ్చానంటే సి ఇచ్చాను. అలాగే కంట్రీ ఉన్న చోట ఐడి వాల్యూ సి ఇచ్చాను. అలాగే మీకు సిటీ ఉన్న చోట ఐడి ఈక్వల్ టు సిటీ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కంట్రీ ఐటమ్స్ని కంట్రీ బాక్స్లోకి మూవ్ చేయాలి. అలాగే సిటీ ఐటమ్స్ని సిటీ బాక్స్లోకి, సిటీస్ని సిటీస్ బాక్స్లోకి నువ్వు మూవ్ చేయగలగాలి. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన jQuery కోడ్ రాద్దాం. నవ్వు చూడండి, ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యూఎల్ ట్యాగ్లో ఉండే ఎల్ఐ ఐటమ్స్ని మనం మూవ్ చేయాలండి. సో మూవ్ చేయాలి కాబట్టి నేను ఏం రాస్తానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డ్రాగ్ చేయాలి కాబట్టి వేటిని డ్రాగ్ చేయాలండి, యూఎల్ ట్యాగ్లో ఉండే ఎల్ఐ ఐటమ్స్. కాబట్టి ఏం రాస్తానంటే సెలెక్టర్ $of ULLI అంటే యూఎల్లో ఉండే ఎల్ఐ, వాటిని ఏం చేయాలని మనం మూవ్ చేయాలి కాబట్టి డ్రాగబుల్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. డ్రాగబుల్, ఈ డ్రాగబుల్ మెథడ్కి నేను జస్ట్ 2 ఆప్షన్స్ ఇస్తున్నానండి ఈ డ్రాగబుల్ మెథడ్కి. ఓకే, సో డ్రాగబుల్ మెథడ్కి నేను ఏ ఆప్షన్స్ ఇస్తున్నానంటే జస్ట్ మీకు ఆల్రెడీ రివర్ట్ అని ఒక చెప్పడం జరిగింది. రివర్ట్ అనే ఆప్షన్, ట్రూ అని రాస్తున్నాను. అలాగే జస్ట్ రివర్ట్ డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పాం కదండి, రివర్ట్ డ్యూరేషన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పాం. రివర్ట్ డ్యూరేషన్ అని చెప్పి జస్ట్ నేను 1000 అని ఇచ్చాను. ఓకే, రివర్ట్ డ్యూరేషన్. నెక్స్ట్ అలాగే హెల్పర్ అని ఒక ఆప్షన్ ఉంది. హెల్పర్ కోలన్ నేను ఏం రాస్తానంటే క్లోన్ అని రాస్తాను. హెల్పర్ క్లోన్ అని రాసిన వెంటనే మీకు ఏంటంటే జస్ట్ ఆ ఎల్ఏ ఐటమ్స్లో ఆ ఐటమ్ అనేది క్లోన్ అయ్యి దానికి డూప్లికేట్ క్రియేట్ అయ్యి ఆ డూప్లికేట్ ఎలిమెంట్ మీకు మూవ్ అయినట్టుగా కనపడుద్దండి. సో మీకు అవుట్పుట్ చూస్తే అర్థం అవుద్ది. సో 3 ఆప్షన్స్ ఇచ్చానండి. ఏవేంటండి, రివర్ట్ డ్యూరేషన్, హెల్పర్. నా ఇప్పుడు ఈ ఎల్ఏ ఐటమ్స్ నువ్వేం చేయాలంటే 2వ బాక్స్కి 3వ బాక్స్కి డ్రాప్ చేయాలి. సో డ్రాప్ చేయాలి కాబట్టి 2వ బాక్స్కి నేను ఐడి వాల్యూ ఏమి ఇచ్చాను చూడండి ఒకసారి. సో సెకండ్ బాక్స్కి ఐడి వాల్యూ ID1 ఇచ్చాను. అలాగే 2వ దానికి ఐడి వాల్యూ నేను ఏమి ఇచ్చానంటే 3వ దానికి ఐడి వాల్యూ ID2 ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో అంటే డ్రాపబుల్ మెథడ్ని కాల్ చేయాలి. సో డ్రాపబుల్ మెథడ్ని మనం కాల్ చేద్దాం. ఎలా కాల్ చేయాలండి డ్రాపబుల్ మెథడ్ని చూడండి, ఓకే, $ID1 డాట్ డ్రాపబుల్. ఓకే, $ID1 డాట్ డ్రాపబుల్. సో ఈ డ్రాపబుల్ మెథడ్కి నేను ఏమి ఇస్తున్నానంటే ఓకే కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పిన ఆప్షనే యాక్సెప్ట్ అని ఒక ఆప్షన్ ఉందండి, యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ అని చెప్పి చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ డివ్ ఎలిమెంట్కి ఐడి వాల్యూ ID1 ఇచ్చాం. అది ఏ బాక్స్ అండి, కంట్రీస్ బాక్స్. సో కంట్రీస్ అనే బాక్స్లోకి ఓన్లీ నువ్వు ఏ ఐటమ్స్ని అలౌ చేయాలంటే కంట్రీస్ ఐటమ్స్ని మాత్రమే అలౌ చేయాలి. సో కంట్రీస్ ఐటమ్స్కి నేను ఐడి వాల్యూ ఏమి ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సి అని ఇచ్చాను. కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ యాక్సెప్ట్ కోలన్ అని చెప్పి నేను #C అని రాస్తున్నానండి. #C అంటే నథింగ్ బట్ కంట్రీస్ అని మీనింగ్. ఓకే, యాక్సెప్ట్స్ ఓన్లీ కంట్రీస్. ఓకే, ఓన్లీ కంట్రీస్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక ఈవెంట్ ఉందండి. సో ఆ ఈవెంట్ పేరు ఏంటంటే నథింగ్ బట్ డ్రాప్ అని ఒక ఈవెంట్ ఉంది. ఆ డ్రాప్ ఈవెంట్ రాస్తున్నాను చూడండి, డ్రాప్ కోలన్ ఓకే ఫంక్షన్ ఆఫ్ ఈ డ్రాప్ అనేది ఈ డ్రాప్ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు మీకు ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది. ఈ ఫంక్షన్ 2 పారామీటర్స్ని మీకు 2 పారామీటర్స్ తీసుకుంటుందండి. ఫస్ట్ పారామీటర్ వచ్చి ఈవెంట్ ఆబ్జెక్ట్, రెండోది వచ్చి UI ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. సో సింపుల్గా నేను ఏం రాస్తానంటే $this.textOf అని చెప్పి UI.dragable అని రాశానండి, UI.dragable. సో ఎప్పుడైతే ఇలా రాసానో $this.textOf UI.dragable అన్నానో, ఒకవేళ మీరు కంట్రీస్లో ఇండియాని ఫస్ట్ డ్రాగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో డ్రాగ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మీరు 2వ బాక్స్లో కనుక తీసుకెళ్ళినట్లయితే మీకు
ఆ డ్రాగ్ చేసిన ఐటెం మీకు ఆ బాక్స్కి యాడ్ అవ్వాలి. సో అలా బాక్స్కి యాడ్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే టెక్స్ట్ కాదు, నేను $this.append అని కాల్ చేస్తున్నాను. చూడండి, $this.append అంటే మీరు డ్రాగ్ చేసిన ఐటెం రెండో బాక్స్కి యాడ్ అవ్వాలి కాబట్టి మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం అపెండ్ మెథడ్, ప్రిపెండ్ మెథడ్. ఆ అపెండ్ మెథడ్ కాల్ చేస్తున్నాను. $this.append అని చెప్పి కాల్ చేశాను. నాకు ఈ అపెండ్కి మనం ఆర్గ్యుమెంట్ చెప్పాలి కదండి, పారామీటర్ చెప్పాలి కదా. సో ఏది మీకు యాడ్ అవ్వాలండి, ఆ బాక్స్కి ఆ డ్రాగ్ చేసిన ఐటెం యాడ్ అవ్వాలి కాబట్టి ఆ డ్రాగ్ చేసిన ఐటెంని ఇక్కడ మనం ఏమంటామంటే UI.draggable అంటాం. ఓకే, అలాగే రెండో దానికి చూడండి. సో సెకండ్ బాక్స్కి థర్డ్ బాక్స్కి మనం ఏం చేయాలంటే డ్రాపబుల్ మెథడ్ని కాల్ చేయాలి. నేను సేమ్ కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సేమ్ కోడ్ పేస్ట్ చేశానండి. సో థర్డ్ బాక్స్కి మీకు ఐడి వాల్యూ ID2 కాబట్టి $ID2 అని చెప్పాను. సో ఆ మూడో బాక్స్కి ఐడి వాల్యూ ఎంత అండి, ID2 కాబట్టి నేను ఏం కాల్ చేశాను, $ID2.dropable అని కాల్ చేశాను. ఇక్కడ యాక్సెప్ట్ కాలన్ చూడండి, మూడో బాక్స్ ఏ బాక్స్ అన్నది, థర్డ్ బాక్స్ వచ్చి ఏ బాక్స్, సిటీస్ కాబట్టి నేను ఇక్కడ యాక్సెప్ట్ కాలన్ హ్యాష్. ఓకే, నేను ఏం రాస్తున్నానంటే సిటీ అని రాస్తున్నాను, హ్యాష్ సిటీ. ఇప్పుడు చూడండి, ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి. ఓకే, జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇప్పుడు బ్రౌజర్లో ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి. ఫస్ట్ నేను ఈ ఇండియాని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెడతానంటే సిటీస్లో పెడతానండి. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఇండియాని మనం సిటీస్లో తీసుకెళ్ళామో ఈ బాక్స్ మీకు దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదండి, ఇండియా అనేది సిటీ కాదు కాబట్టి మనం ఇక్కడ యాక్సెప్ట్ అనే ఐటెం కూడా రాసాం, యాక్సెప్ట్ కాలన్ హ్యాష్ సిటీ అని రాసాం. కానీ ఇండియాకి ఐడి వాల్యూ C ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదండి. చూడండి, ఆటోమేటిక్గా ఇది మీకు వెనక్కి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఇదే ఇండియాని తీసుకొచ్చి మీరు రెండో బాక్స్లోకి డ్రాగ్ చేయడం ట్రై చేయండి. సో సెకండ్ బాక్స్లోకి నేను డ్రాగ్ చేశాను, ఇది ఆటోమేటిక్గా మీకు రెండో బాక్స్కి యాడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఇండియా యాడ్ అయింది కదా. ఓకే, ఇక్కడ ఇండియా అనేది మీకు ఆటోమేటిక్గా ఈ బాక్స్ నుంచి డిలీట్ అయింది. అలాగే ఇక్కడ యూఎస్ఏని తీసుకుని ఈ కంట్రీస్కి యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ లండన్ ఉంది కదా, ఈ లండన్ వచ్చి సిటీ అండి, దీన్ని కంట్రీస్లో పెట్టడానికి ట్రై చేశాను. సో ఇది యాక్సెప్ట్ చేయదు, మీకు వెనక్కి వెళ్ళిపోద్ది. అదే లండన్ తీసుకెళ్ళి నేను ఇప్పుడు సిటీకి యాడ్ చేశాను. చూడండి, ఈ లండన్కి ఇది యాడ్ అయింది. అలాగే ఢిల్లీ. సో ఢిల్లీని తీసుకెళ్ళి నేను ఆటోమేటిక్గా ఈ బాక్స్కి యాడ్ చేశాను. అలాగే వాషింగ్టన్ తీసుకెళ్ళి మనం థర్డ్ బాక్స్కి యాడ్ చేసాం. చూడండి, వాషింగ్టన్ ఈ మూడో దానికి యాడ్ అయింది. ఇంకా మిగిలిన ఏంటండి, ఫ్రాన్స్, UK, ప్యారిస్. ఫ్రాన్స్ వచ్చి ఇది కంట్రీ అండి. సో కంట్రీ కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఈ ఫ్రాన్స్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని నేను డ్రాగ్ చేస్తున్నాను. సో ఈ బాక్స్లోకి డ్రాగ్ చేశాను, ఫ్రాన్స్ దీనికి అయింది. అలాగే UK కూడా ఏంటండి, ఇట్స్ కంట్రీ కాబట్టి చూడండి, ఇక్కడ మనం హెల్పర్ కాలన్ క్లోన్ రాసాం కాబట్టి ఒక డూప్లికేట్ వచ్చినట్టుగా కనబడుతుంది. ఓకే, సో UK ఇది కంట్రీయే కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మీకు ప్యారిస్ ఉంది కాబట్టి ప్యారిస్ని మీకు సిటీస్ అనే బాక్స్ యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ప్యారిస్ దీనికి యాడ్ అయింది, ఆటోమేటిక్గా మీకు ఈ బాక్స్లో ఉన్నవన్నీ ఏమైపోయాయంటే రిమూవ్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ రాసిన కోడ్ ఒకసారి మీరు చూడండి. ఒకసారి నేను ఇక్కడ నాకు ఫస్ట్ ఏమవ్వాలంటే మొదటి బాక్స్లో ఉండే ఐటమ్స్ అన్నీ డ్రాగ్ అవ్వాలి కాబట్టి నేను ఏం రాశానంటే మొదటి బాక్స్లో ఉండే LI ఐటమ్స్ ఎందులో ఉన్నాయండి, UL ట్యాగ్లో ఉన్నాయి కాబట్టి నేను ఎలా రాశానంటే $UL. సో సెలెక్టర్ చూడండి, ఇక్కడ $UL స్పేస్ LI అంటే ULలో ఉండే LI ఐటమ్స్ డ్రాగ్ అవ్వాలి కాబట్టి డ్రాగబుల్ మెథడ్ని కాల్ చేశాను. ఇక్కడ ఒకవేళ బాక్స్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి మీకు వెనక్కి వచ్చేయాలి, ఒరిజినల్ పొజిషన్కి రావాలి కాబట్టి రివర్ట్ కాలన్ ట్రూ అని రాశాను. ఇక్కడ రివర్ట్ డ్యూరేషన్ ఎందుకు చెప్పానంటే జస్ట్ అది బ్యాక్ రావడానికి 1 సెకండ్ పడుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డూప్లికేట్ వచ్చినట్టుగా కనపడుతుంది కదండి, అలా డూప్లికేట్ రావడానికి నేను ఏ ప్రాపర్టీ రాశానంటే ఏ ఆప్షన్ రాశానంటే హెల్పర్ అనే ఆప్షన్ రాశాను, హెల్పర్ కాలన్ క్లోన్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ
రెండో బాక్స్కి ఐడి వాల్యూ ఏముందండి, ID1 ఉంది. మూడో బాక్స్కి చూడండి, రెండో బాక్స్ అంటే ఇది చూడండి కంట్రీస్ బాక్స్ అనమాట. కంట్రీస్ బాక్స్కి ఐడి వాల్యూ ID1. ఓకే, మూడో దానికి ఐడి వాల్యూ ఏముందండి, ID2 ఉంది. అంటే రెండో బాక్స్ ఓన్లీ కంట్రీస్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో రెండో బాక్స్లో డ్రాప్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేశానంటే సెకండ్ బాక్స్కి ID1 ఉంది కాబట్టి $ID1 డాట్ డ్రాపబుల్ అని చెప్పి కాల్ చేశాను. ఓకే, సో రెండో బాక్స్ ఏ ఐటమ్స్ని యాక్సెప్ట్ చేయాలి, ఓన్లీ కంట్రీస్ కాబట్టి యాక్సెప్ట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. యాక్సెప్ట్ $C అని రాశాను. అంటే నువ్వు డ్రాగ్ చేసిన ఐటమ్కి ఐడి వాల్యూ C అయినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే కంట్రీస్ యాక్సెప్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ అని ఒక ఈవెంట్ ఎందుకు రాశానంటే చూడండి, ఇక్కడ డ్రాప్ అని ఈవెంట్ ఎందుకు రాశానంటే చూడండి ఒకసారి. సో డ్రాప్ అని ఈవెంట్ మనం ఎందుకు రాసామంటే మీరు డ్రాప్ చేసిన వెంటనే ఆ ఐటమ్ వచ్చి మీకు ఆ బాక్స్కి యాడ్ అవ్వాలి. సో యాడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే డ్రాప్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను. ఇక్కడ డ్రాప్ అనే ఈవెంట్ ఎప్పుడు ఫైర్ అవుతుందంటే నువ్వు డ్రాగ్ చేయడం ఆఫ్ చేసిన తర్వాత ఇది ఫైర్ అవుతుంది. సో నేను ఏం చేశానంటే ఆ బాక్స్లోకి అది యాడ్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఆ బాక్స్ని ఫస్ట్ ఆ బాక్స్ని సెలెక్టర్గా తీసుకోవాలి కాబట్టి $this అని రాశాను. ఓకే, ఆ బాక్స్కి యాడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఏ మెథడ్ని కాల్ చేశానంటే అపెండ్ మెథడ్ని కాల్ చేశాను. ఏ ఐటమ్ యాడ్ అవ్వాలి, డ్రాగ్ చేసిన ఐటమ్ యాడ్ అవ్వాలి కాబట్టి డ్రాగ్ చేసిన ఐటమ్ని మనం ఏమని కాకేస్తామంటే UI.dragable అంటాం. UI.dragable మీన్స్ ఇట్స్ ఏ డ్రాగ్ చేసే ఐటమ్ అని మీనింగ్. UI.dragable అంటే ఏ ఐటమ్ని అయితే నువ్వు డ్రాగ్ చేసావో అది UI.dragable. ఓకే, అలాగే నీకు మూడో బాక్స్కి ఐడి వాల్యూ ID2 ఉంది. చూడండి మూడో బాక్స్కి ఐడి వాల్యూ ఏముందండి, ID2. ఆ బాక్స్ పేరు ఏంటి, సిటీస్. కాబట్టి మూడో బాక్స్కి ఐడి వాల్యూ ID2 ఉంది కాబట్టి $ID2 డాట్ డ్రాపబుల్. ఈ సిటీస్ అనే బాక్స్ దీన్ని యాక్సెప్ట్ చేయాలండి, ఓన్లీ సిటీస్నే యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నేను ఏం రాశానంటే యాక్సెప్ట్ $city అని రాశాను. వన్స్ అగైన్ నేను మళ్ళీ డ్రాప్ అనే ఈవెంట్ రాశాను. డ్రాప్ ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్ UI అన్నాం. ఇక డ్రాప్ ఈవెంట్ ఎప్పుడు ఫైర్ అవుతుంది, నువ్వు ఐటమ్ని డ్రాగ్ చేసేయడం అయిపోయిన తర్వాత ఫైర్ అవుతుంది. ఓకే, అంటే డ్రాగింగ్ స్టాప్ అయిన తర్వాత ఫైర్ అవుతుంది. నువ్వు డ్రాగింగ్ స్టాప్ అయిన తర్వాత నువ్వేం చేయాలంటే డ్రాగ్ చేసిన ఐటమ్ ఆ బాక్స్కి యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కోడ్ రాసాను చూడండి. $this అంటే నథింగ్ బట్ థర్డ్ బాక్స్కి ఏమవ్వాలి, నువ్వు డ్రాగ్ చేసిన ఐటమ్ యాడ్ అవ్వాలి కాబట్టి అపెండ్ మెథడ్ $this డాట్ అపెండ్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో UI.dragable అన్నావు. UI.dragable మీన్స్ డ్రాగ్ చేసే ఐటమ్ అని మీనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండియాని కనుక డ్రాగ్ చేయడం స్టార్ట్ చేసావు అనుకోండి, ఫస్ట్ ఇండియా అనే ఐటమ్ తీసుకుని నువ్వు డ్రాగ్ చేయడం మొదలుపెట్టావు, అప్పుడు UI.dragable ఏమవుతుందంటే ఇండియా అవుతుంది. ఒకవేళ నథింగ్ బట్ ప్యారిస్ అనే ఐటమ్ తీసుకున్నావు, ప్యారిస్ అనే ఐటమ్ తీసుకుని నువ్వు డ్రాగ్ చేయడం స్టార్ట్ చేసావు అనుకోండి, అప్పుడు UI.dragable వచ్చి ప్యారిస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్